జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టిన ప్రధాన పార్టీలు మూసీకి మరోసారి వరద ముప్పు డల్లాస్ తో తెలంగాణ విద్యార్థి మృతి ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం తెలంగాణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ముగిసింది స్పీకర్ ఛాంబర్లో ట్రిబ్యునల్ 10వ షెడ్యూల్ కింద విచారణ జరిపారు ఇవాళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డిలను విచారించారు ముందుగా గూడెం మహిపాల్ రెడ్డి ఆ తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది అభ్యర్థి ఎంపిక కోసం 3 సభ్యులతో కమిటీ వేసింది మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాజీ ఎంపీ రాములు అడ్వకేట్ కోమల ఆంజనేయులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది జూబ్లీహిల్స్ లో అభిప్రాయ సేకరణ త్వరితగతిన కంప్లీట్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశించారు కంటోన్మెంట్ ఎన్నికల మాదిరినే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు జూబ్లీహిల్స్ అభివృద్ధిని సీఎం తీసుకున్నారని ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కొత్తపేటలో కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్ భవనాలను పరిశీలించిన ఆయన బీఆర్ఎస్ హైబ్లో నిర్మాణాలు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ఇవి పూర్తయితే ఎక్కడ కేసీఆర్ కు పేరొస్తుందో అన్న భయంతోనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాకీ కార్డుల రూపంలో వినూత్న ప్రచారానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీకారం చుట్టారు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంతలో పర్యటించారు 2 ఏళ్లు గడిచినా ఒక్క హామీని అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ ఎర్రబెల్లి డిమాండ్ చేశారు అమెరికాలోని డల్లాస్ లో జరిగిన కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి మరణించాడు మృతుడు హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందినటువంటి చంద్రశేఖర్ గా గుర్తించారు ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ అమెరికా వెళ్లిన చంద్రశేఖర్ అక్కడ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు నల్ల జాతీయుడు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు మంత్రి హరీష్ రావు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు ఖమ్మం జిల్లా రూరల్ మండలం అరెంపులకు చెందిన యువతి తాళ్ళూరి పల్లక్కి ప్రధాని మోదీ అవార్డును అందజేశారు ఏఐ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఈ అవార్డును అందుకున్నారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది యువతలో స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ నైపుణ్యాలను పెంచేందుకు పీఎం ఎస్ఈటీయూ పథకాన్ని 60,000 కోట్లతో ప్రవేశపెట్టారు మోదీ కొండాపూర్లో స్వాధీనం చేసుకున్న భూములకు ఫెన్సింగ్ వేసి రక్షించే పనిలో పడ్డారు అధికారులు సర్వే నెంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిపై కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు హైడ్రా సిబ్బంది పనులు ప్రారంభించారు మూసీ నదికి మరోసారి వరద ముప్పు పొంచి ఉంది హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేశారు అధికారులు మరోసారి భారీ వర్షం హెచ్చరిక ఉండడంతో అలర్ట్ అయిన అధికారులు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 5,000 క్యూసెక్కుల నీరు మూసీలోకి విడుదల చేశారు దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మెదక్ జిల్లా ఏడుపాయల దగ్గర మంజీర నదిలో కొట్టుకుపోయిన కూకట్పల్లికి చెందిన 2 యువకులను పోలీసులు రక్షించారు దుర్గామాత నిమజ్జనం కోసం వెళ్లిన యువకులు నిమజ్జనం అనంతరం నదిలో స్నానానికి దిగారు నదీ ప్రవాహం పెరగడంతో 2 యువకులు కొట్టుకుపోయారు ప్రవాహం మధ్యలో చెట్టును పట్టుకోవడంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు పోలీసులు